వామపక్ష తీవ్రవాదానికి త్వరలోనే ముగింపు పడబోతోందా? మధ్య భారతంలో జరుగుతున్న మారణ హోమం పతాక స్థాయికి చేరుకుందా? 2026 మార్చి తర్వాత మావోయిస్టులు కనిపించరా? ఎర్రని రంగు పులుముకుంటున్న పచ్చటి అడవుల్లో శాంతి స్థాపన సాధ్యమేనా? నిశ్శబ్దంగా ఉండే కీకారణ్యం నిత్యం నెత్తురొడుతోంది. మధ్య భారత్లోని దండకారణ్యం మరణ మృదంగంలా మోగుతోంది. బూట్ల చప్పుళ్ళు, తుపాకీ పేలుళ్లతో అడవి అనునిత్యం నెత్తురొడుతోంది. తుపాకీ అంచున సమసమాజ స్థాపన సాగిస్తామని మావోయిస్టులు శాంతి భద్రతల పేరిట భద్రతా బలగాలు కొనసాగిస్తున్న ఆధునిక ఆటవిక యుద్ధం ప్రస్తుతం పతాక స్థాయికి చేరింది. వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తామని కేంద్రం ప్రకటించిన డెడ్లైన్ సమీపించింది. మరింతకీ దండకరణలో ఏం జరుగుతోంది? లెట్స్ సీ. దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులు పెనుముప్పుగా మారారని భావిస్తోంది భారత ప్రభుత్వం. వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయడమే ఇందుకు ప్రధాన మార్గమని కూడా భావిస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్, ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమాధానం వంటివి పుట్టుకొచ్చాయి. పేరేదైనా ఈ ఆపరేషన్ల సారాంశం, టార్గెట్ మాత్రం ఒకటే: మావోయిజాన్ని మట్టుబెట్టడమే. అందుకోసమే భద్రతా బలగాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి దండకరణలో భద్రతా బలగాలు ఈ 7 సాధించినటువంటి అనూహ్య విజయాలను పరిశీలిస్తే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన విధంగా మార్చ్ 2026 కల్లా మావోయిస్టుల అంతం సాధ్యమేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ గణాంకాలు చూస్తే మీకు కూడా మతిపోవాల్సిందే. గత ఏడాది భద్రతా బలగాలు కేవలం బస్తర్ రేంజ్ పరిధిలో జరిపినటువంటి ఆపరేషన్స్లో 25 మంది జవాన్లు మృత్యువాత పడి 20 మంది మావోయిస్టులను మాత్రమే మట్టుబెట్టగలిగారు. కానీ ఈ ఏడాది గణాంకాలు ఒక్కసారి చూస్తే మన దిమ్మ తిరిగిపోతోంది. సుమారు 207 మంది మావోయిస్టులను ఈ ఏడాదిలో భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. 109 ఎన్కౌంటర్లలో మొత్తం 207 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఈ గణాంకాలు మావోయిస్టు పార్టీకి తీవ్ర ఆగ్రహాన్ని, తీవ్ర నష్టాన్ని కూడా చేకూర్చాయి. ఒకవైపు ఆందోళనతో మావోయిస్టు పార్టీ రగిలిపోతుంటే, ఈ గణాంకాలు మాత్రం భద్రతా బలగాలకు, కేంద్ర హోంశాఖకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మరింత లెక్కలు గమనిస్తే సుమారు 787 మంది మావోయిస్టులను బస్తర్ రేంజ్ పరిధిలోనే అరెస్ట్ చేశామని, 790 మంది మావోయిస్టులను లొంగుబాటయ్యేలా చేశామని భద్రతా బలగాలు మీడియాకు వెల్లడించాయి. ఈ లెక్కలు చూస్తే ఖచ్చితంగా మావోయిస్టుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతుందన్న సమాచారం మనకు చాలా స్పష్టంగా అవగతమవుతోంది. ప్రధానంగా మావోయిస్టు పార్టీ సాయుధ దళమైనటువంటి పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. సైనిక శిబిరాల ఏర్పాటు కావచ్చు, బస్తర్ రేంజే కాదు, ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ప్రధానంగా అబూజ్మడ్ వంటి ఏరియాల్లోనూ, శత్రు దుర్భేద్యమైనటువంటి అడవుల్లోనూ భద్రతా బలగాలు ధీటుగా పోరాడుతున్నాయి. గడిచిన 5 ఏళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం భద్రతా బలగాలు జరిపినటువంటి దాడుల్లో చాలామంది మావోయిస్టులు మృత్యువాత పట్టారు. అక్టోబర్ 4న నారాయణపూర్, ఛత్తీస్గఢ్ జిల్లాల సరిహద్దు అబూజ్మడ్ ప్రాంతంలో జరిపిన ఒకే ఒక సింగిల్ ఆపరేషన్లో సుమారు 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. దాదాపు 2 దశాబ్దాల ఛత్తీస్గఢ్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో ఇదే అతిపెద్ద విజయంగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇంత సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసిన తర్వాత భద్రతా బలగాలు మరింత దూకుడుగా వెళ్తున్నాయి. కాంకేర్ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు, నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు అబూజ్మడ్ అడవి ప్రాంతంలో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టడం ఒక విజయంగా భావించగలిగితే, మరొక వైపు జవాన్లకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా భద్రతా బలగాలు చేసినటువంటి ఈ ఆపరేషన్ చాలా సఫలీకృతమైందని చెప్పుకోవాలి. ఈ ఏడాదిలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ రేంజ్లోనే మొత్తం 13 యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ అతిపెద్ద ఆపరేషన్గా భావిస్తున్నాయి భద్రతా బలగాలు. ఈ 13 ఆపరేషన్స్లను అత్యంత సక్సెస్ఫుల్గా ముగించాయి భద్రతా బలగాలు. ప్రస్తుతం ఈ గణాంకాలే దండకారణ్యంలో మావోయిస్టుల అంతానికి, అటువైపు మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధించడానికి నిదర్శనంగా, తార్కాణంగా, ఉదాహరణగా నిలుస్తున్నాయి. సో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన విధంగా మార్చి 2026 కల్లా మావోయిస్టుల అంతం సాధ్యమేనంటే
అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇంతకీ భద్రతా బలగాలు ఈ స్థాయి విజయాలు సాధించడం వెనుక ఉన్నటువంటి రహస్యాలేంటి? మరింత ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. దండకారణ్యంలో అత్యంత కీలకమైనటువంటి మధ్య భారతంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం మావోయిస్టులకు చాలా సేఫ్ జోన్గా పరిగణించబడుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సంఖ్య అత్యంత గణనీయంగా ఉంది. సుమారు వేల సంఖ్యలో మావోయిస్టులు ఇక్కడి నుంచే వివిధ దండకారణ్యంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. సో కేంద్ర హోంశాఖ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంపైనే దృష్టి సారించింది. అందులో ప్రధానంగా మావోయిస్టు అత్యంత తీవ్ర ప్రభావిత ప్రాంతమైనటువంటి బస్తర్ రేంజ్ పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తుంది. ఈ బస్తర్ రేంజ్ పరిధిలో జరిగినటువంటి 13 ఆపరేషన్లలో ఈ ఏడాది 109 ఎన్కౌంటర్లను భద్రతా బలగాలు జరిపాయి. 109 ఎన్కౌంటర్లలో 207 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఈ 207 మంది మావోయిస్టులలో సుమారు 5 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు కాగా, మరో 14 మంది అత్యంత కీలకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ఘటనల్లో పాల్గొన్నటువంటి 14 మంది డివిజన్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. సో ఇంత సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ భద్రతా బలగాలు నిర్వహించడం, ముగించడం వెనుక చాలా రహస్యాలు దాగున్నాయి. అందులో కీలకమైనటువంటి అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటగా కాల్ మానిటరింగ్. దండకారణ్యంలో కాల్ ఏజెన్సీలను భద్రతా బలగాలు ఏర్పాటు చేసుకున్నాయన్న సమాచారం మనకు చాలా స్పష్టంగా ఉంది. ఈ కాల్ మానిటరింగ్ ద్వారా ఎక్కడెక్కడ నుంచి మావోయిస్టు సమూహాలు కావచ్చు, పిఎల్జిఏ బలగాలు కావచ్చు, దళాలుగా సమూహంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు, దండకారణ్యం నుంచి మైదాన ప్రాంతాలకు కావచ్చు, ఆ సమీప గ్రామాలకు కాల్స్ వెళ్ళిన వెంటనే ఆ కాల్ ఏజెన్సీ పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఆ లొకేషన్ను ట్రేస్ చేస్తుంది. ఆ తరువాత అక్కడున్నటువంటి డ్రోన్స్ కావచ్చు, మానవరహిత విమానాల ఆధారంగా అక్కడున్నటువంటి ఆ లొకేషన్ను ట్రేస్ చేసి అక్కడ జన సంచారం, సమూహ సంచారం, మావోయిస్ట్ సంచారం ఏమైనా ఉందా లేదా అని ఒక ధృవీకరణకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి నిఘా వర్గాలు మొదటగా ఆ లొకేషన్ని టార్గెట్ చేస్తాయి, ధృవీకరించుకుంటాయి. ఆ తర్వాత రంగంలోకి గ్రౌండ్ ఇంటెలిజెన్స్ విభాగం దిగుతోంది. లొకేషన్ని ట్రేస్ చేసిన తర్వాత ఆ తర్వాత గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఇన్ఫార్మర్స్ వ్యవస్థ కావచ్చు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ప్రస్తుతం. ఆ ఇంటెలిజెన్స్ ఆధారంగా భద్రతా బలగాలు సమాచారాన్ని చాలా పకడ్బందీగా సేకరించి ఒక నిర్ధారణకు వస్తాయి. ఆ తర్వాత సెకండ్ వింగ్ సెక్యూరిటీ కూర్పు. చాలా భద్రతా బలగాలు ఇటీవల జరిపినటువంటి ప్రతి ఆపరేషన్లు సక్సెస్ అవ్వడం వెనుక ప్రస్తుతం సెక్యూరిటీ కూర్పు అనేది చాలా కీలకంగా మారుతోంది. ఎందుకంటే ఒకవైపు పారామిలిటరీ బలగాలను కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రంగంలోకి దించింది, అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర హోంశాఖ. ఐటీబీపీ, సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ కావచ్చు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బస్తర్ ఫైటర్స్, డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ కావచ్చు, చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్స్ నిర్వహించడంలో. స్ట్రైక్ ఫోర్స్గా డిఆర్జీ బలగాలు ముందుంటే ఆ వెనుక కేంద్ర పారామిలిటరీ బలగాల్సి ఉంటాయి. సో సెక్యూరిటీ ఫోర్సెస్కు వచ్చినటువంటి సమాచారం, లొకేషన్ నిర్ధారణ తర్వాత ఈ సెక్యూరిటీ కూర్పు రంగంలో దిగుతుంది. ప్రతి 10 మందిలో 2 బస్తర్ ఫైటర్స్, 2 డిఆర్జీ ఫైటర్స్ స్ట్రైక్ ఫోర్స్గా వ్యవహరిస్తుంటే దాని వెనుక అత్యంత టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంతో అప్డేటెడ్ వర్షన్స్తో వచ్చినటువంటి ఆయుధాలతో కేంద్ర పారామిలిటరీ బలగాలు వెనుక నుంచి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినప్పుడు ప్రతి ఆపరేషన్లో 1000 మంది భద్రతా బలగాలు పాల్గొనడం జరుగుతున్నటువంటి ఆపరేషన్లో భద్రతా బలగాలు పైచేయి సాధించడానికి అత్యంత కీలకమైనటువంటిగా భావించాలి. ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా భద్రతా బలగాలు అందుబాటులోకి తీసుకొచ్చుకున్నాయి. మరోవైపు డబుల్ ఇంజన్ సర్కార్ ఛత్తీస్గఢ్లో కొనసాగుతోంది. ఒకవైపు కేంద్రంలో బీజేపీ, మరోవైపు ఛత్తీస్గఢ్లో బీజేపీ. విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం ఎప్పటికప్పుడు భద్రతా బలగాలకు ప్రోత్సాహకంగా అండగా నిలుస్తుందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మావోయిస్టులపై భద్రతా బలగాలు విజయం సాధించడంలో మరో 3 అంశాలను కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, మందుగుండు సామాగ్రి కట్టడి. ఒకవైపు మావోయిస్టు పిఎల్జిఏ దళాలకు ఇప్పటికే లోకల్ వెపన్ను మావోయిస్టు పార్టీ నిఘా వర్గాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు, వాటిని వినియోగిస్తున్నారు. అవంతా కూడా కాలం చెల్లినటువంటి ఆయుధాలు కావడంతో అటాకింగ్కి మావోయిస్టులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నటువంటి మందుగుండు సామాగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చుకోవడం, స్థానికంగా ఉన్నటువంటి ఆ మందుగుండు తయారీ పరిశ్రమలపై దాడులు చేసి మందుగుండు సామాగ్రి తీసుకొని గతంలో చేసేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి దండకారణ్యంలో లేదు. మందుగుండు సామాగ్రిని మావోయిస్టులకు
చేర్చే సమయంలోపే భద్రతా బలగాలు దూకుడుకు వ్యవహరించి అడ్డుకట్ట వేస్తున్నాయి, నియంత్రణలోకి తీసుకొస్తున్నాయి. ఎక్కడా కూడా మందుగుండు సామాగ్రి అటు భద్రతా బలగాలు మావోయిస్టులకు అందకుండా ముందస్తుగా వ్యూహరచన చేస్తూ కట్టడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. కొత్త రిక్రూట్మెంట్ జరిగినటువంటి సమయంలో అటు శిక్షణ ఇచ్చేందుకు న్యూ రిక్రూటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మందుగుండు సామాగ్రి కొరత ప్రస్తుతం మావోయిస్టు పార్టీని వెంటాడుతోంది. మందుగుండు సామాగ్రి లేకపోవడంతో అటు ఆయుధాలన్నీ కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి. న్యూ రిక్రూటర్లకు శిక్షణ ఇచ్చేందుకు కేవలం 2 రౌండ్లు మాత్రమే కాల్పులు జరిపి న్యూ రిక్రూటర్లకు శిక్షణ ఇవ్వాల్సినటువంటి ఒక దుర్భర పరిస్థితి ప్రస్తుతం మావోయిస్టులు ఎదుర్కొంటున్నారు. ఇది ఒక అతిపెద్ద సమస్యగా మావోయిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యగా మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు భద్రతా బలగాలు సాధించినటువంటి మరో గొప్ప విజయంగా కూడా భావించాల్సి ఉంటుంది. మరోవైపు నగదు లావాదేవీలపై కూడా భద్రతా బలగాలు దృష్టి సారించాయి. స్థానికంగా ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, అదేవిధంగా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అంశంలో కాంట్రాక్టర్లకు, అదేవిధంగా అటు అటవీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు మావోయిస్టులు సంబంధాలు నిలుపుతుంటారు, బెదిరింపులకు గురి చేస్తుంటారు, వారి నుంచి చాలా పెద్ద మొత్తంలో నగదును కూడా లూటి చేస్తుంటారు. అటువంటి కార్యక్రమాలకు కూడా భద్రతా బలగాలు అడ్డుకట్ట వేయడం ప్రస్తుతం భద్రతా బలగాలు సాధించినటువంటి మరో అతిపెద్ద గొప్ప విజయంగా చెప్పుకోవాలి. ఇకపోతే చివరిగా భద్రతా బలగాలు సాధించినటువంటి అతి గొప్ప విజయం శత్రు దుర్భేద్యమైనటువంటి అడవి అయినటువంటి అబూజ్మడ్లో కూడా 9 సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకోగలిగింది. కేవలం బస్తర్ రేంజ్ పరిధిలోని 160 సైనిక శిబిరాలను ఈ ఏడాది భద్రతా బలగాలు ఏర్పాటు చేసుకోగలిగాయి. ఈ సెక్యూరిటీ విభాగాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సైనిక శిబిరాలు నిజంగా ఆపరేషన్ సమయంలో లాంచ్ ప్యాడ్లుగా భద్రతా బలగాలకు ఉపయోగపడుతున్నాయి. ఈ 6 అంశాలే దండకారణ్యంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధించడానికి కారణాలుగా మనం భావించాల్సి ఉంటుంది. మరింత ముందుకు వెళ్ళి అసలు భద్రతా బలగాల లక్ష్యం ఏంటో కూడా తెలుసుకుందాం. ఇకపోతే భద్రతా బలగాలకు కేంద్ర హోంశాఖ చెప్పిన ప్రకారం డెడ్లైన్ సమీపిస్తోంది. 2026 మార్చి కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయాలని స్వయంగా అమిత్ షా చెప్పినటువంటి డెడ్లైన్ రానే వచ్చేసింది. కేవలం 15 నెలల సమయం మాత్రమే మిగిలింది. మరింతకీ భద్రతా బలగాలు ఏం చేయబోతున్నాయి అనే అంశంపై అందరికీ ఆసక్తి నెలకొంది. మావోయిస్టు పార్టీ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇప్పటికే గ్రౌండ్ ఇంటెలిజెన్స్ను పెంపొందించుకున్నటువంటి భద్రతా బలగాలు అనునిత్యం దండకారణ్యంలో సర్చింగ్, కోంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఒక 2 కీలకమైనటువంటి ఆపరేషన్లకు వ్యూహం సిద్ధం చేసుకుంటుంది భద్రతా బలగాలు. ఒకటి ఆపరేషన్ అబూజ్ముడ్, 2 PLGA బెటాలియన్ నెంబర్ 1. ఈ 2 ఆపరేషన్లను సక్సెస్ఫుల్గా ముగించగలిగితే భద్రతా బలగాలు దండకారణ్యం వ్యాప్తంగా నిజంగా పైచేయి సాధిస్తారని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి 2 అంశాలు, ఒకటి ఆపరేషన్ అబూజ్మడ్, 2 ఆపరేషన్ బెటాలియన్ నెంబర్ 1. ఆపరేషన్ అబూజ్మడ్ అంటే ఛత్తీస్గఢ్లోని ప్రధానంగా నారాయణపూర్, బిజాపూర్ సరిహద్దు జిల్లాల్లో విస్తృతంగా వ్యాపించినటువంటి ఒక అడవి ప్రాంతం. అబూజ్మడ్ అంటేనే అసలు తెలియని అడవి అని కూడా అర్థం. అంటే అన్నోన్ ఫారెస్ట్ హిల్స్ అనుకోవచ్చు. అక్కడ ఇప్పటివరకు కూడా భారత ప్రభుత్వం ఎటువంటి సర్వే కూడా చేయలేదు. అబూజ్మడ్ అడవుల్లో, ప్రధానంగా మడ్ అడవుల్లోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, పోలిట్ బ్యూరో సభ్యులు, కీలక నేతలు తలదాచుకుంటారన్న సమాచారం మొదటి నుంచి భద్రతా బలగాలకు ఉంది. నంబాల కేశవరావు సిపిఐ పార్టీ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి వంటి కీలకమైన నేతలంతా కూడా అబూజ్మడ్ అడవుల్లోనే ఉన్నారు, తలదాచుకున్నారనే సమాచారం భద్రతా బలగాలకు ఎప్పటి నుంచో ఉంది. కానీ శత్రు దుర్భేద్యమైనటువంటి అబూజ్మడ్ను ఛేదించేందుకు ఎంతో కాలంగా అవిశ్రాంతంగా భద్రతా బలగాలు శ్రమిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అక్కడ పైచేయి సాధించలేకపోయాయి. కానీ ఈ ఏడాది అక్టోబర్ 4న నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో అటు భద్రతా బలగాలు జరిపినటువంటి కాల్పుల్లో సుమారు 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. ఇది అతిపెద్ద విజయంగా భద్రతా బలగాలు కూడా భావిస్తున్నాయి. ఆపరేషన్ అబూజ్మడ్కు సంబంధించి కొన్ని అంశాలను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సుమారు 4000 చదరపు కిలోమీటర్ల అడుగుల విస్తీర్ణంలో అబూజ్మడ్ అటవీ ప్రాంతం విస్తరించింది. ఇది చాలా కీకారణ్యం అని చెప్పుకోవాలి. చాలా అతిపెద్ద విస్తారంగా దట్టంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతం అని చెప్పుకోవాలి. గోవా రాష్ట్రంతో పోలిస్తే అత్యధిక భాగం కూడా అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని చెప్పుకోవాలి. అంటే విస్తీర్ణంలో గోవా కంటే అత్యధిక భూభాగం అబూజ్మడ్ అటవీ ప్రాంతంగా భద్రతా బలగాలు కూడా భావిస్తుంటాయి. ఇటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి అటవీ ప్రాంతాల్లో అనేక వలయాలను, PLGA దళాలను ఏర్పాటు చేసుకున్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా చాలా సేఫ్ జోన్గా పరిగణిస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని. ఇది విముక్తి ప్రాంతంగా కూడా అటు మావోయిస్టు పార్టీ భావిస్తుంది. మావోయిస్టు పార్టీ అమలు చేస్తున్నటువంటి జనతన సర్కార్ కూడా
ఇక్కడే ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్ళేందుకు ఎవరు ధైర్యం చేయరు. వెళ్ళి తిరిగి రావడం కూడా ఒక పెద్ద ఇష్యూగానే మనం చెప్పుకోవాల్సింది, ఒక పెద్ద విజయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా భద్రతా బలగాలు ఈ దండకరణ్యంలోకి చొచ్చుకెళ్ళలేకపోయాయి. ఆ శత్రు దుర్భేద్యమైనటువంటి అటవీ ప్రాంతంలోకి కనీసం ప్రవేశించలేకపోయాయి. కానీ ప్రస్తుతం భద్రతా బలగాలు ఒక్కొక్క సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ అబూజ్మడ్ను ఛేదించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అబూజ్మడ్లోనే కీలక నేతలంతా ఉన్నారన్న సమాచారంతో ప్రధానంగా మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని నేలకూల్చితేనే వామపక్ష తీవ్రవాదం అణచివేత సాధ్యమవుతుందని అటు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే టార్గెట్ టాప్ లీడర్స్ అంటూ కూడా భద్రతా బలగాలు ఒక అతిపెద్ద ఆపరేషన్కు వ్యూహాత్మక రచన అయితే చేస్తుందని చెప్పుకోవాలి. అందులో భాగంగా ₹1,00,00,000 పైగా రివార్డు ఉన్నటువంటి నంబాల కేశవరావు, ముప్పాల గణపతి వంటి టాప్ లీడర్స్ను మట్టుబెట్టాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. సెకండ్ అతిపెద్ద ఆపరేషన్కు భద్రతా బలగాలు మరొక వ్యూహరచన చేస్తున్నాయి. అదే PLGA బెటాలియన్ నెంబర్ 1. CPI మావోయిస్టు పార్టీకి సాయుధ దళ కర్మాగారం, సాయుధ దళ ఆర్మీగా కొనసాగుతున్నటువంటి పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1 అనేది మావోయిస్టు పార్టీకి ఉన్నటువంటి సాయుధ దళాల్లో అత్యంత మెరుగైనటువంటి అత్యంత ప్రశంసనీయత పొందినటువంటి ఒక అత్యుత్తమ ఆయుధ దళంగా, అత్యుత్తమ యోధులుగా భావించే PLGA బెటాలియన్ నెంబర్ 1ను మట్టుబెట్టాలని భద్రతా బలగాలు ఒక సెకండ్ ఆపరేషన్ నిర్వహించబోతున్నాయి. దీనికి నాయకత్వం వహించింది మడ్వి హిడ్మా. PLGA బెటాలియన్ నెంబర్ 1 బెటాలియన్లో మొత్తం 600 మందికి పైగా సభ్యులు ఉంటారు. వీళ్ళంతా కూడా అత్యాధునికమైనటువంటి ఆయుధ మిషనరీని లూటీ చేసి తద్వారా భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతూ ఉంటారు. ఈ టీంకంతా కూడా మడ్వి హిడ్మానే నాయకత్వం వహిస్తుంటాడు. మడ్వి హిడ్మానే ప్రస్తుతం మావోయిస్టులకు సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ప్రస్తుతం భద్రతా బలగాలు భావిస్తున్నాయి. NIA కూడా ఆయనపై గాలింపు చర్యలు కూడా చేపట్టాయి. అతని గురించి ఆరా తీస్తున్నాయి. ఇప్పటి వరకు మడ్వి హిడ్మా ఎక్కడ ఉన్నాడు, అతను ఏ విధంగా ఉంటాడనే ఒక క్లారిటీ కూడా భద్రతా బలగాలకు లేదు. నిజంగా మడ్వి హిడ్మా అనేది ఒక పేరా, ఒక బ్రాండా అన్నట్టుగా మావోయిస్టు పార్టీలో ప్రధానంగా మడ్వి హిడ్మా గురించి భద్రతా బలగాలు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటువంటి మడ్వి హిడ్మాను పట్టుకోవాలని, అతన్ని నేతృత్వంలో ఉన్నటువంటి PLGA బెటాలియన్ నెంబర్ 1ను పూర్తిగా మట్టుబెట్టాలని భద్రతా బలగాలు ఒక అతిపెద్ద ఆపరేషన్ను నిర్వహించబోతున్నాయి. ఇప్పటికే PLGA బెటాలియన్ నెంబర్ 1 సభ్యుల సంఖ్య 600 నుంచి 300 వరకు తగ్గిందని మనకు సమాచారం అందుతోంది. బలహీన పడుతున్నటువంటి PLGA బెటాలియన్ నెంబర్ 1 ఎదుర్కోవడం అంతే అంత ఆషామాషి కాదు. మడ్వి హిడ్మా అంబుష్లు పనడంలో, అదేవిధంగా అటు ట్రాప్ చేసి భద్రతా బలగాలను మట్టుబెట్టడం సిద్ధహస్తుడు. గతంలో జరిగినటువంటి అంబుష్లో మడ్వి హిడ్మా పడినటువంటి పన్నాగం కుట్రలో దాదాపు 20 మందికి పైగా జవాన్లు కూడా బలయ్యారు. సో మడ్వి హిడ్మాను అత్యంత విధ్వంసకరమైనటువంటి వ్యక్తిగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అతన్ని మట్టుబెట్టడం, PLGA బెటాలియన్ నెంబర్ 1ని పూర్తిగా స్క్వాష్ చేయడం, వాషౌట్ చేయడమే అతిపెద్ద విజయంగా భద్రతా బలగాలు కూడా భావిస్తున్నాయి. ఆ విజయాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కూడా ఇప్పటికి ఒక పెద్ద సీక్రెట్ ఆపరేషన్ భద్రతా బలగాలు చేపట్టబోతున్నాయన్న సమాచారం అయితే మనకు అందుతోంది. బస్తర్ నుంచి కేంద్ర కమిటీలో స్థానం దక్కించుకున్నటువంటి ఒకే ఒక నేత కూడా మడ్వి హిడ్మా గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మడ్వి హిడ్మా బస్తర్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి, కేవలం ఒక సభ్యుడి నుంచి దాదాపు ప్రస్తుతం పోలిట్ బ్యూరో కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి కేంద్ర కమిటీలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటే 18వ సభ్యుడిగా మడ్వి హిడ్మా కూడా ఉన్నారన్న ఒక ప్రచారం ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఇటువంటి మడ్వి హిడ్మాను అంతం చేయడమే అతిపెద్ద సక్సెస్ఫుల్ ఆపరేషన్గా అటు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. సో మడ్వి హిడ్మాను టార్గెట్ చేయడం, PLGA బెటాలియన్ నెంబర్ 1ను కూడా కూల్చడం అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలకు ఒక అతిపెద్ద సవాల్గా మారింది. బెటాలియన్ నెంబర్ 1 తర్వాత బెటాలియన్ నెంబర్ 6 దండకరణలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తుంది. వీళ్ళని అత్యుత్తమ ఆయుధ యోధులుగా కూడా మావోయిస్టు పార్టీ పరిగణిస్తుంటుంది. ఈ అంబుష్లు పనడం కావచ్చు, చాలా ప్లాంట్గా ట్రాజెటిక్ ఆపరేషన్స్ చేయడంలో వీరంతా సిద్ధహస్తులు. ఆధునిక ఆయుధాలు కూడా వీరి దగ్గర ఉన్నాయన్న సమాచారం ప్రస్తుతం భద్రతా బలగాలకు ఉంది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ అబూజ్మడ్, ఆపరేషన్ బెటాలియన్ నెంబర్ 1 ఈ 2 ఆపరేషన్లు భద్రతా బలగాలు ఈ 17 నెలల్లో విజయవంతంగా ముగించగలిగితే నిజంగా మావోయిస్టుల అంతం సాధ్యమేనని మనకు కూడా అవగతమవుతోంది. అసలు దండకారణ్యంలో ఇప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు, ఎంతమంది జవాన్లు మృతి చెందారు, ఎంతమంది కామన్ సిటిజన్స్ మృతి చెందారు, ఆ లెక్కలు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. భారత్ ఇతర దేశాలతో చేసిన యుద్ధంలో మరణించిన జవాన్ల సంఖ్య కంటే కూడా అంతర్గత శక్తులతో
వామపక్ష తీవ్రవాదంతో అటు భద్రతా బలగాలు జరిపినటువంటి కాల్పులో మరణించిన జవాన్ల సంఖ్య ఎక్కువ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గడిచిన 24 ఏళ్లలో కేవలం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి బస్తర్ రేంజ్లోనే 1300కు పైగా జవాన్లు మృత్యువాత పడ్డారు. నిజంగా ఇది విస్తుపోయే అంశమనే చెప్పుకోవాలి. మరోవైపు 1288 మంది మావోయిస్టులను కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మావోయిస్టులు, భద్రతా బలగాలు, జవాన్ల కంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత, కామన్ సిటిజన్స్, అక్కడ ఉన్నటువంటి పౌరులు దాదాపు 1700 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మావోయిస్టులు, జవాన్ల మృత్యువాతతో పోలిస్తే ఇది అతిపెద్ద సంఖ్యగా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణం చేత మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య పరస్పరం జరుగుతున్నటువంటి భీకర కాల్పుల మధ్య అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆటవిక సమాజం అంతా కూడా, ఆదివాసీ సమాజం అంతా కూడా భీతిల్లుతోంది, భయాందోళన చెందుతోంది. ఈ ఆధునిక ఆటవిక యుద్ధానికి ముగింపు పలకాలని అక్కడ ఉన్నటువంటి ఆటవిక సమాజం అంతా కూడా, ఆదివాసీ సమాజం అంతా కూడా కోరుకుంటుంది. ఇప్పటికే ప్రజా సంఘాలు, పౌర హక్కులు నేతలు కూడా గొంతెత్తి అరిచినప్పటికీ వాళ్ళ అరుపులు ఎవరికీ వినిపించని పరిస్థితి. ఖచ్చితంగా వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడం ద్వారానే పూర్తిగా అంతర్గత శక్తులను మట్టుబెట్టవచ్చని భావిస్తున్న భారత ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. కేంద్ర బలగాలు, పారామిలిటరీ బలగాలతో మరింత దూకుడుగానే వ్యవహరిస్తోంది. కానీ ఈ ఏడాదిలోనే దాదాపు 207 మంది మావోయిస్టులని భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి అంటే నిజంగా ఆ లెక్కలు వింటేనే మతిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా దండకర్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని మీకు మినిట్ టు మినిట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ప్రస్తుత పరిస్థితి ఏంటి, జరిగే 15 నెలల్లో, రాబోయే 15 నెలల్లో ఏం జరగబోతుంది దండకర్లో అనే అంశంపై కూడా మీకు క్లియర్ కట్గా ఆర్టీవీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రాణాలకు తెగించి ఆర్టీవీ బృందం దండకర్ని చేరుకొని మీకు ప్రతి ఒక్క సమాచారాన్ని అందించేది. ఒకవైపు అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమంని ముగింపు పలకాలని కూడా ఆధునిక సమాజం అంతా కూడా 1000 కళ్ళతో కోరుకుంటోంది. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ దండకర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.